సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో కమల్ హాసన్ గారు 4 పాత్రల్లో నటించిన చిత్రం ఏది? మైఖేల్ మదన కామరాజు. ఆ చిత్రంలో కమల్ హాసన్ గారు ఊర్వశి గారుల మీద ఓ యుగళ గీతాన్ని చిత్రీకరించారు దర్శకులు. తమిళంలో ఆ పాటను జానకి గారితో కలిసి కమల్ హాసన్ గారే పాడితే, తెలుగులో బాలు గారితో కలిసి చిత్ర గారు పాడారు. ఇళయరాజా గారి స్వరకల్పనలో రాజశ్రీ గారు రాసిన ఆ పాట చిత్రీకరణలోని ప్రత్యేకత ఏమిటంటే, భారతీయ చలనచిత్ర చరిత్రలో పూర్తిగా స్లో మోషన్లో చిత్రీకరించినటువంటి పాట ఇది మాత్రమే. అది ప్రత్యేకత. ఇప్పుడు ఆ పాటను బాలు గారితో పాడడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను గీతా మాధురిని. సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం. సుందరుడేను సుందరి నేను సంగమమే ఒక యోగం. చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం. సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం. సుందరుడేను సుందరి నేను సంగమమే ఒక యోగం. పూచిన నీలో అందం నాకది మంగళ బంధం. నిలపులన్నీ చంద్రోదయాలే నీ చూపులన్నీ అరుణోదయాలే. సుందరుడేవు సుందరి నేను సంగమమే ఒక యోగం. సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం. చేయి పట్టి నిన్ను చేరు వెళ్ళలే ఆలపించే చూడు ఆనందరాగం. సుందరుడేవు సుందరి నేను సంగమమే ఒక యోగం. సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం. పండుగ చేసే
స్వప్నాల లోకం విరిసే ప్రేమ సరాగము పిలిచే స్వర్గం ఎదురుగా నిలిచే ఈ అనురాగం మన్మథయాగం భువిని విలిసి మనకొక లోకం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడి సుందరి నేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడి సుందరి నేను సంగమమే ఒక యోగం ఈ పాట ఎంత అద్భుతమో ఆ సినిమా కూడా అంత గొప్ప సినిమా సార్, మైకేల్ మదన్ కామరాజు సినిమా. భీమ్ బాయ్ అదే అడగబోతున్నాను సార్. ఇంత అద్భుతంగా డబ్బింగ్ చెప్తారు కదా మీరు. కమల్ హాసన్ గారికి మీరు చెప్పిన తర్వాత ఆయన ఒరిజినల్ వాయిస్ అదేనేమో అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విడిగా మాట్లాడుతుంటే కమల్ హాసన్ గారికి వేరెవరో డబ్బింగ్ చెప్పారేమో అని అనిపించేది. అన్నయ్య నేను అతనితో అంటా అనమాట, నీది గమ్మత్తైన వాయిస్ నాన్న, అది నేను మాట్లాడితే నేను యాక్చువల్గా అతనిలా మాట్లాడను, అతని స్టైల్తో ఒక చిన్న త్రో ఉంది, అతనికి ఒక టైమింగ్ ఉంది, అది మాట్లాడతాను. అది మరి నాకు మీ అంత మంచి వాయిస్ ఉంటే ఎంత బాగుండేది కదా, అందుకనే మిమ్మల్ని చెప్పమన్నాను అంటాడు అతను. రాక్షసుడు వాడికి తెలియని పని లేదు, చేయని పని లేదు. సినిమాను శ్వాసిస్తాడు, ప్రేమిస్తాడు, నిద్రపోతాడు, భోజనం చేస్తాడు, ఇంకేమేమో చేస్తాడు. ఈ పాట మీరు అన్నారు కదా వస్తూ స్లో మోషన్లో తీయబడ్డ పాట అని. మనం సినిమా తెర మీద స్లో మోషన్లో చూడాలంటే షూట్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ మోషన్లో చేయాలి. ఎందుకంటే మన తెర మీద వేసే ప్రొజెక్టర్ స్పీడ్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రొజెక్టర్ స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఫాస్ట్గా చేసింది వేస్తే ఇక్కడ స్లోగా కనపడుతుంది. ఇవి చూస్తున్నప్పుడు సుందరి నీవు అనే ఉంటుంది, సుందరి నీవు సుందరుడేను ఈ మోషన్లో ఉంటుంది. బట్ షూట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, ఫాస్ట్ మోషన్లో సుందరి నీవు సుందరి నేను సంగమమే ఒక యోగం తేయి పట్టి నీవు తారి దారి తీర తారి తారి తారైనే. ఈ స్పీడ్లో రన్ చేస్తుంటే దీనికి సింక్ చేసి వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. వాడు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వం. నన్ను అన్నయ్య అని మనసారా పిలిచేటటువంటి ఒక అద్భుతమైన, ప్రపంచం అంతా కూడా విస్తుపోయేటట్టు చూసేటటువంటి ఒక గొప్ప నటుడు. హాలీవుడ్లో ఎందుకు లేడు నాకు తెలియదు, కానీ ఉంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు మింగేసేవాడు. మీ కాంబినేషన్ లో వచ్చిన దశావతారం కూడా అస్సలు మర్చిపోలేను సార్. అవును తల్లి, నా కొడుకు వాడు, నా మనవడు, వాడి కోసం ఎంత కష్టపడ్డానో నేను తెలుసా తల్లి. అమ్మా నాన్న, ఈ వాయిస్ కూడా నాదే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే అడగబోతున్నాను. తెలుగే వాడు నాకంటే ఇంకా సీనియర్ సార్. మీకంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, నేను సీరియస్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటాడు. My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. I love you, I love you, I love you!